హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రోజు డ్రైవర్ రవికుమార్. ఈరోజైతే నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా టెంపుల్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది హలో మేమైతే హనుమాన్ టెంపుల్‌కి వచ్చేసినాము. అక్కడ అయ్యప్ప హనుమాన్ టెంపుల్. ఆ టెంపుల్‌కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే పూజ చేపించినాం రండి. నా కొడుకుది ఇలా బర్త్డే. ఆయన మన దగ్గర లేడు ఇప్పుడు. అలా మమ్మీ దగ్గర ఉంది. పూజ చేయాలి ఇప్పుడు. ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా परमेश्वर वृद्ध्यार्थ यजमान गोत्रोद्भवस्य रमावत गोत्रोद्भवस्य रविकुमार नामदेस्य आदित्य नामदेस्य दिया नामदेस्य रेणुका नामदेस्य सह कुटुंबस्य क्षेम स्थैर्य धैर्याभय आयुः आरोग्य ऐश्वर्य संधर्म मोक्ष श्री हनुमान नारायण चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. హాయ్, ఇప్పుడైతే పూజ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి మనం అన్నదానం చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే దాని ప్రిపరేషన్ చూద్దాం. వెళ్దాం రండి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ. మనమైతే ఇప్పుడు రూమ్కి వచ్చేసినాం. ఇప్పుడు రూమ్ తాళం తీసుకొని మనం పోయి చికెన్ ఇట్లా అన్ని తీసుకొని సామాన్ అంతా తెచ్చుకొని ప్రిపరేషన్ అయితే చేద్దాం. హాయ్ అండి, ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అయితే ఫుడ్ డొనేషన్ చేయడం అయితే జరుగుతుంది. దానికోసం చికెన్ అయితే కట్టుకుంటున్నాను. మంచిగా 3.5 kg ఫ్రెష్ గా కట్టుకుంటున్నాను. తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో. చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కస్తూరి మేతి, కొద్దిగా దాల్చిన చెక్క, బ్లాక్ పెప్పర్, కొన్ని అనాస పువ్వు, బిర్యానీ మసాలా, ఇవి లవంగాలు, యాలకులు, మసాలా దినుసులు. కొద్దిగా అయితే బండ పువ్వు,
కొద్దిగా గరం మసాలా, ఇక చికెన్ మసాలా, అల్లం పేస్ట్, ఇప్పుడు పెరుగు, ఇప్పుడైతే మొత్తం మ్యాగ్నేట్ వేసుకున్నాం. ఇప్పుడైతే కారం వేసుకున్నాం. ఓకే, చికెన్ అయితే మ్యాగ్నేట్ అయిపోయింది. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టిద్దాం. మనమైతే ఇప్పుడు చికెన్ బిర్యానీకి రైస్ వేసుకున్నాను 5 kg. ఇందులోకి మసాలాలు వేసుకున్నాం. బిర్యానీ ఆకులు, ఇప్పుడైతే మనకు 70% రైస్ ఉడికిపోయింది. దీనికి మ్యాగ్నేట్ వేసి బిర్యానీ వేద్దాం, చికెన్ వేసేద్దాం. చికెన్ వేసుకుందాం, మ్యాగ్నేట్ అయిన చికెన్. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. కొద్దిగా పుదీనా వేసుకున్నాం. ఇందులోకి కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని 5 నిమిషాలు 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఓకే చేద్దామా? గుడ్. ఇప్పుడైతే మనం బిర్యానీ చేసుకున్నాం. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది, చూస్తున్నాం రండి. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. చిలకల్లే చెవిలో ఎన్నో సులాలి పడుకోదే 12 ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. హలో, మనం అయితే బిర్యానీ చేసుకుని అయితే అందరికి వచ్చేసాం, మన డ్రైవర్స్ అందరికి. ఈయనైతే మా ఓనర్, పెద్ద ఓనర్. చూసుకోండి.
గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి. గుమ్మాడి గుమ్మాడి రాయైపోతే మీ డాడీ ప్రాణం పోసావే ఎన్నో ఊసులాడి. నీ నవ్వి చూసి నిలువెల్లా పొంగిపోని నీలోనే నన్ను ప్రతిరోజు చూసుకొని కాసేపుంటే చాలి ఈ నాన్నతోటి. 1000 ఏళ్ళు జీవిస్తానే ఆశతోటి. గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే 12 అయినా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి. గుమ్మాడి గుమ్మాడి రాయైపోతే మీ డాడీ ప్రాణం పోసావే ఎన్నో ఊసులాడి. నీ నవ్వి చూసి నిలువెల్లా పొంగిపోని నీలోనే నన్ను ప్రతిరోజు చూసుకొని కాసేపుంటే చాలి ఈ నాన్నతోటి. 1000 ఏళ్ళు జీవిస్తానే ఆశతోటి. గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి కలలన్నీ తిరిగిచ్చావే కన్న